ఈరోజు నేను మా నాన్నగారు మొక్కజొన్నకైతే ముందు కొట్టడానికి వచ్చాము. ఏం ముందు అనేది చూపిస్తాం. మొక్కజొన్న వేసాము, 3 ఎకరాల దాకా మేము మొక్కజొన్న అయితే వేయటం జరిగింది ఫ్రెండ్స్. మొక్కజొన్న వచ్చేసి మనకి పురుగు అనేది బాగా ఉంది. ఇంకోటి మేము ఈరోజు పురుగుకి అయితే ముందు కొట్టడం జరుగుతుంది. ఏం ముందు అనేది చూపిస్తా చూడండి. ఇదంతా మేము వేసిన మొక్కజొన్న 3 ఎకరాలు ఉంటుంది. మా నాన్నగారు ముందు కొడుతున్నారు. పురుగు అనేది బాగా ఉంది. మేము ఇది 2 దఫాలుగా తడి వేయడం వల్ల 2 రకాలుగా ఉంది. అటు ఎదిగింది, కొంచెం ఇటు సైడ్ అనేది ఎదగలేదు. ఏం ముందో చూపిస్తా చూడండి. ఇది ముందు మేము కొడుతున్నాం. ఇలా పురుగుకి మూవ్ అంట బాగా పనిచేస్తుందని చెప్పారు మా వాడే ముందు కొట్టోళ్ళు. ఇదొకటను ఇంకో ప్రోటీన్స్ కోసం అని ఇదొకటి కొడుతున్నాం. స్లోగా దీని పేరు ఫ్రెండ్స్. ఈ ముందు అనేది ఎలా పనిచేస్తుందో చెప్పండి. ఇంకెంతకన్నా బెటర్ ముందు ఏదన్నా ఉంటే మొక్కజొన్న కొడడానికి కామెంట్ చేసి చెప్పగలరు. మొక్కజొన్నలో గడ్డి ముందు కూడా ఏది బాగుంటుందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి గాలి అనేది ఇటు సైడ్ తోలడం వల్ల ఇటు నుంచి కొట్టుకెళ్తే మనకైనా తెరపలో అయినా పోయినప్పుడు ముందు కలవటం అయితే జరుగుతుంది. మళ్ళీ నేను ఇదంతా కోళ్ళకి వేస్తున్నా ఫ్రెండ్స్. 3 ఎకరాలు కింద మాగాడు 1.5 ఎకరం పై ఎత్తున వచ్చి మళ్ళీ వేరే వాళ్ళు వేసారు మిరప తోట. మొక్కజొన్నకు వచ్చి గడ్డి ముందు కొడతాం కదా, గడ్డి ముందు వచ్చేసి మొక్కజొన్న వేసిన 25 రోజుల తర్వాత గడ్డి ముందు కొట్టాలి. లేదంటే మళ్ళీ మొక్కజొన్నకి బాగా ఎఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ లేత వయసులో కొడతాం కాబట్టి లేత వయసులో కొడితే